ఈజ్ మోడీస్ ఫండర్, డబ్బులు ఇచ్చేవాడు. మోడీ ఈజ్ అదానీస్ ప్రొటెక్టర్, రక్షణ కల్పించేవాడు. ఇదే చూసాం. మోడీ అదానీ గత 10 సంవత్సరాలుగా ఒక్కరనే చూసాం, ఒక్కటిగానే పనిచేయడం చూసాం. మన దేశంలో ఇప్పటికే వందల కొద్ది మొదానీ స్కామ్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని ఎన్నిసార్లు ఎంక్వైరీలు వేయమన్నా ఒక్క ఈడీ కానీ, ఒక్క సెబీ కానీ, సెబీ చీఫ్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఒక్కసారి కూడా అదానీ మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు మోడీ గారు. కానీ ఈరోజు అమెరికాలో సెబీకి ఈక్వలెంట్ అయిన అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అవినీతికి పాల్పడ్డాడు అదానీ అని చెప్తున్నా కూడా, వాళ్ళు నమోదు చేసినా కూడా ఈ రోజుటి వరకు కూడా మోడీ ఇప్పటికీ కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇక మోడీ అవినీతిలో కూరుకుపోయాడన్న విషయం దేశ ప్రజలకు స్పష్టంగా అర్థం అవ్వాలి, అవుతుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇది దేశానికే అవమానకరం. గౌతమ్ అదానీ అన్నవాడు కేవలం గత 10-12 సంవత్సరాలలోనే ఎంతగా ఎదిగాడో దేశమంతా చూసింది. ఈరోజు హీఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద టాప్ 1 or 1st or 2nd రిచెస్ట్ మ్యాన్. ఎలా సాధ్యమైంది ఇది? కేవలం మోడీ గారు అండగా నిలబడ్డాడు కాబట్టి. ఎంత అవినీతి ఉన్నా ఒక్క ఏజెన్సీ కూడా భారతదేశంలో, ఒక సెబీ కానీ, ఒక ఈడీ కానీ, ఒక సిబిఐ కానీ, ఒక ఐటీ కానీ, ఏ ఒక్కరూ కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు మోడీ మీద, కేవలం అదానీ మీద. కేవలం మోడీ గారి రక్షణ ఉంది కాబట్టి. ఇది చాలా అన్యాయం, అవమానకరం. ఈరోజు ఎక్కడో అమెరికాలో గౌతమ్ అదానీ గారి బండారం బయటపడ్డం మోడీకి అవమానం, భారతదేశానికి అవమానం. ఈరోజు మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతుంది. అయ్యా, ఈ దేశాలకు భారతదేశానికి అమెరికాకి ట్రీటీ ఉంది. ఈ ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ప్రకారము ఏ దేశంలోనైనా క్రైమ్కు పాల్పడితే వాళ్ళని ఎక్స్ట్రడైట్ అయినా చేయాలి, లేదా ప్రాసిక్యూట్ అయినా చేయాలి. ఈ 2 దేశాలకు ట్రీటీ ఉన్నమాట వాస్తవమైనప్పుడు మరి గౌతమ్ అదానీని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దోషిగా నిలబెడుతున్నప్పుడు మోడీ గారు సమాధానం చెప్పాలి. మీరు మోడీ గారిని ఎక్స్ట్రడైట్ చేస్తారా అంటే అక్కడికి పంపిస్తారా ఎంక్వైరీ కోసం, లేదా ఇక్కడే ప్రాసిక్యూట్ చేస్తారా? ట్రీటీ ప్రకారం ఈ రెండిట్లో ఏదో ఒకటి మోడీ గారు చేయాలి. గమ్మన ఊరుకోవడానికి వీల్లేదు. సో మోడీ గారు ఏం సమాధానం చెప్తారో, ఏం చేస్తారో దేశ ప్రజలందరూ చూస్తున్నారు. మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, మేము దేశానికే కాపలా కుక్కలం అంటున్నారు. ఉట్టి మాటలకే పరిమితం. గత 10 సంవత్సరాలలో అదానీ ఇంత బాగుపడ్డాడు అంటే మోడీ గారి అండ వల్లే. మళ్ళీ చెప్తున్నాం, దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నా కూడా మోడీ అండ వల్ల. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే అవినీతి బయట పెట్టాల్సింది. ఈరోజు మేము మీ గురించి కాకుండా చంద్రబాబు గురించి మాట్లాడే వాళ్ళం కదా, ఎవడు పెట్టొద్దన్నాడండి? I'm talking to the English media now. అమ్మ ఒక్క నిమిషం, ఇంగ్లీష్లో అయిపోయి అమ్మ, ఈ ఫ్లో మళ్ళీ దెబ్బతింది. ఓకేనమ్మా, ఇంగ్లీష్ జస్ట్ 2 minutes, ఎక్కువ చెప్పను, ఇదంతా చెప్పను, జస్ట్ 2 minutes. It is a shame that the corruption of Mr. Adani was discovered
not by any Indian agency like the SEBI or CBI or ED or the Income Tax Department, but the corruption of Mr. Adani was discovered by US agencies, by American agencies. It is indeed a shame under Modi's government if these agencies, our agencies, failed so miserably. It is a shame to Mr. Modi. It is a shame that Mr. Modi is influencing these agencies to the extent of protecting corrupt business people like Mr. Adani. It is a fact that Adani is the funder for BJP and Modi ji is the protector for Adani. In the past 10 years, our country has seen hundreds of Modani scams, and yet no inquiry, no agency has dared even to conduct an inquiry. It is indeed a shame. It's actually disgusting to see that somewhere in America it came to light that Mr. Adani is corrupt and the whole world is talking about India today because of the corruption of Mr. Adani. SEBI is equivalent to the Securities Exchange Commission in US. They discovered it, but SEBI was not able to. Today, Mr. Adani is indicted by the US, which means equivalent to an FIR, but India was not able to do anything. Why? Today, Congress party is demanding a joint parliamentary committee to examine into the corruption of Mr. Adani, and also we are questioning Mr. Modi as to what he is going. Amma, I have a major issue answering that question. నా ప్రాబ్లం ఏంటో చెప్తా నేను. మేము ప్రజా సమస్య మీద ఒక పోరాటం చేస్తాం, లేదా ఒక ప్రెస్ మీట్ పెడతాం. అదే పనిగా మేము ప్రెస్ మీట్ పెట్టి ఇంత స్టడీ చేసి దీని మీద ఇంత కష్టపడి ఇంత మాట్లాడతాం. తీరా మీరేమో అంత సబ్జెక్ట్ అయిపోయాక ఇలాంటిది ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. యా, సో ఇదంతా మర్చిపోతారు. మీరు హైలైట్ చేసే ఏకైక విషయం ఏమిటి అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చెప్పాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఖండించాను. ఇదొక్కటే ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం.